గతంలో నేను రాసిన నోట్స్ నుంచి గ్రూప్ 3లో చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవి మీకు చూపిస్తాను ప్రూఫ్స్‌తో చూడండి. గ్రూప్ 3 పేపర్ 1లో అంటే మన జనరల్ స్టడీస్‌లో ఇక్కడ ఉంది కదా 16వ ఆర్థిక సంఘం. ఇది నేను రాసుకున్న నోట్స్ నుంచి వచ్చింది. దీనికి చైర్మన్‌గా అరవింద్ పనగరియా ఉన్నారు. దీనికి 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శి రిత్విక్ రంజన్ గారు ఉన్నారు. ఈ సిఫారసులు ఏప్రిల్ నుంచి మార్చి 2030 వరకు ఉంటాయి. ఇది ఒక క్వశ్చన్ వచ్చిందండి నా నోట్స్ నుంచి. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చిందండి. ఇది అబుదాబిలో ఉంటుంది. ఇది ఆన్సర్ అండి. నా నోట్స్ నుంచి అంటే నేను రాసుకున్న నోట్స్ వచ్చింది. ఇది చూడండి అర్జున్ అవార్డ్స్ అండి, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్స్. ఇది నేను రాసుకున్న నోట్స్లో ఉందండి. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి వచ్చిందండి. ఇది ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి టు కిల్ ఏ టైగర్ అనే మూవీకి డైరెక్టర్ ఉన్నది. ఇది కూడా నేను రాసుకున్న నోట్స్ నుంచి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఇది నేను తెలంగాణ మ్యాగజైన్ నుంచి తీసుకున్నప్పటికీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేను రాసుకున్న నోట్స్ నుంచి ఇది కూడా వచ్చిందండి. ఇది యూనివర్సిటీకి శ్రీని రాజును చైర్మన్గా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనంద్ మహేంద్రను చైర్మన్గా నియమించింది. ఆ క్వశ్చన్ నేను రాసుకున్నాను. ఇక్కడ ఎన్నికల సంఘానికి లోక్సభ ఎన్నికలకు సంబంధించింది ఇది కూడా నేను రాసుకున్నానండి, వచ్చిందండి. ఇక్కడికి వస్తే ఇది అందరికీ తెలుసు. ఇది ఎందుకంటే భారతరత్న అవార్డ్స్ అందరి నోట్స్లో ఉంటుంది. ఇది కూడా వచ్చిందండి. ఇది మనం జనరల్గా విశ్వన్ యుద్ధ అభ్యాస్ అనేది మనకు అదే మహమ్మారి, అదే కోవిడ్ గురించి అండి. ఇది నేను చూశాను, రాసుకోలేదు, బట్ చూశాను. జయవర్మ సిన్హా, ఇది షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ నోట్స్ నుంచి వచ్చిందండి. ఖచ్చితంగా వస్తుందండి. ఇది జాతీయ చలనచిత్ర అవార్డులో నుంచి ఇది కూడా వచ్చిందండి. ఇది కూడా నేను రాసుకున్న నోట్స్లో ఉంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మనం చేసుకున్నటువంటి ఒప్పందాలండి నేను రాసుకున్నానండి. ఇది కూడా అణు ఇంధన సంస్థ ఉంది కదండి, ఇది కూడా నేను రాసుకున్న నోట్స్ నుంచి వచ్చిందండి. యూఏఈ ఇది ఎక్సలెంట్ అండి. ఇది WHO మొదటి ఎంపాక్స్ మీద ఉందండి. ఇది డానిష్ కంపెనీ, బోవార్డియన్ కంపెనీ, ఒక డానిష్ ఫార్మసీ. నేను రాసుకున్నానండి, ఖచ్చితంగా రాసుకున్నటువంటిది. విద్యాపురంగా ఇది మాత్రం నా కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఈజీ నోట్స్లో ఉంటుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఫోటోలు తీసి. ఇది వచ్చేసి అండమాన్ నికోబార్ దీవుల యొక్క పేరండి. వారు నర్గిస్ మహమ్మద్ పోయినా సరే అంటే లాస్ట్ ఇయర్ నోబెల్ బహుమతి అండి. ఇది కూడా నేను రాసుకున్నానండి. బట్ కాకపోతే ఈ మానవ హక్కుల లాయర్ అనేది నేను ఈజిప్ట్ కాదండి, ఇరాన్ అండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. నెక్స్ట్ మొన్నటి పారా ఒలింపిక్స్ నేను రాసుకున్న నోట్స్ చేశాను, ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాలు ఇది ఇంటర్నేషనల్ బుక్లో నేను రాసుకున్నానండి. బట్ నేను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది నా నోట్స్లో ఉందండి. ఇక్కడ చూడండి బిమ్స్టెక్ గురించి అండి. ఇది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బుక్ PVR బుక్ వాడుతున్నాను, దాంట్లో ఉందండి. మీకు ప్రూఫ్స్తో రేపు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు. ఇది బిమ్స్టెక్ గురించి చూసుకుంటే ఈ ఖచ్చితంగా 2 దొరుకుతాయండి మనకు ఆన్సర్. నేను చదివే బుక్లో ఉందండి. నేను రాసుకున్న నోట్స్లో కూడా ఉంటుందండి. ఇక్కడ రష్యాది నేను రాసుకున్నానండి, ఇది వచ్చిందండి. నెక్స్ట్ G7 అనేది జనరల్ క్వశ్చన్ ఇచ్చాడు, కానీ G7కి సంబంధించిన నోట్స్ నా దగ్గర ఉందండి. నెక్స్ట్ అజయ్ బంగాకు సంబంధించి జనరల్ క్వశ్చన్, జనరల్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. ఇక్కడికి వచ్చేస్తే ఇది కూడా ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ అండి. ఇంటర్నేషనల్ నేను చదివే బుక్లో ఉందండి. లాస్ట్కి మనకు కోఫీ అని ఉంటాడు, బానికి మూన్ ఉంటాడు. ఇది ఈజీ క్వశ్చన్ అండి. యునైటెడ్, ఇది కూడా నేను చదివే ఇంటర్నేషనల్ రిలేషన్స్ బుక్ల నుంచి వచ్చిందండి, చదివాను, నాకు వచ్చిందండి. ఇది తెలియదండి. ప్రొఫెసర్ సిఆర్ రావు నేను 2022లో రాసుకున్నటువంటి నోట్స్ నుంచి ఇది వచ్చిందండి క్వశ్చన్. నేను ఒకటే నోట్స్ మెయింటైన్ చేస్తాను, దాంట్లో నుంచి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ మనందరికీ తెలిసిన క్వశ్చనే. లిథియన్ అయాన్ అంటే లిథియన్ అంటే కెమికల్ కాబట్టి మనం రసాయన అనేది తెలుసుకోవచ్చు అండి, ఈజీ అండి. ఈ విటమిన్స్ అనేది కూడా అందరికీ తెలుసండి క్వశ్చన్. నెక్స్ట్ ఇది వర్గీస్ కురియస్ అనేది అందరికీ తెలుసండి.